భూభారతికి సంబంధించి 35 మండలాల్లో స్కామ్ జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భూభారతి స్కాంపై సిట్ వేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంలో అధికారులు కాదు కాంగ్రెస్ పెద్దలున్నారని ఆరోపించారాయన. నిషేధిత భూముల వివరాలు బయటపెట్టాలని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. నిషేధిత భూములను ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలనా వద్దా? ఏం చేస్తున్నారు? సింపుల్ గా 35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండ్రు, కేసు మీరు దాచేసిండ్రు. అసలు విషయం